ఉత్తరాంధ్ర ప్రజా గొంతుక మహాదేవన్ ఆంధ్ర ఉద్యమాల కన్వీనర్ గారు విషయం మాట్లాడాలి. ఆయన రికగ్నిషన్ ఏంటంటే కొద్దిగా పరిచయం చేసుకోవాల్సిందిగా. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కార్గో ఎయిర్పోర్ట్ వల్ల 5 లక్షల ఉద్యోగాలు వస్తాయంట. నేను ఆ మంత్రికి ఛాలెంజ్ చేస్తున్నాను, దా కూర్చుందాం, ఏ రకంగా వస్తుందో, ఏ దేశపు స్టాండర్డ్ ప్రకారం 5 లక్షల ఉద్యోగాలు ఇస్తావో నాకు చూపించు, నేను నీకు చూపిస్తాను, రాదని. ఇప్పుడు పక్కనే ఉన్న విశాఖపట్నం నుంచి వాళ్ళు తీసుకెళ్లే కార్గో ఎంతండి? 3400 టన్నులు. ఇక భారతదేశంలోనే అతిపెద్ద కార్గో హ్యాండిలింగ్ టెర్మినల్ హైదరాబాద్లో జిఎంఆర్ వాళ్ళదే. అది 1,80,000 టన్నులు తీసుకెళ్తోంది. దానిని 3 లక్షలకు పెంచాలని వాళ్ళు అనుకుంటున్నారు, కాకపోతే డిమాండ్ లేదని ఆగుతున్నారు. ఇంకా ఈ మధ్య కొత్తగా నాయిడాలో ఒక కొత్తది పెట్టారు, ఎన్సీఆర్ అంటాం, నేషనల్ క్యాపిటల్ రీజన్. అంటే భారతదేశం మొత్తం మీద ఎక్కువ డిమాండ్ ఇక్కడే ఉంటుంది, ఎన్సీఆర్లో. ఇక్కడ ఆ కార్గో ఎయిర్పోర్ట్లో వాళ్ళు హ్యాండిల్ చేయగలిగేది 1,00,000 టన్నులే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చెబుతుంది 1,200 ఎకరాలలో ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడతాను నేనంటుంది. అసలు ఒక కార్గో ఎయిర్పోర్ట్ నాయిడాలో 86 ఎకరాలలో 1,00,000 టన్నులు రన్వేలు తీసేస్తే, ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ గురించి నువ్వు రన్వే పెడుతూ ఉంటే ఇక్కడ 1,200 ఎకరాలకి ఎంత కార్గో లిఫ్ట్ చేయాలో తెలుసా మీకు? ఉజ్జాయింపుగా చెప్పండి, ఎంత అనుకుంటున్నారు? 1,00,000 టన్నులు, 2 లక్షల టన్నులు, 12 లక్షల టన్నులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. ఉందా 12 లక్షల టన్నుల సరికి ఇక్కడ? మరి ఎందుకు పెడుతున్నారు ఎయిర్పోర్ట్ ఇక్కడ? మీకు వేరే ఉద్దేశం లేకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాల్సిన అవసరం ఏంటి? 12 లక్షల టన్నులు తీసుకెళ్తే కానీ ఈ 1,200 ఎకరాల కార్గో ఎయిర్పోర్ట్ పనిచేయదు. నువ్వు పక్కనే ఉన్న విశాఖపట్నం 160 కిలోమీటర్లు, దానిలో ఉన్న కార్గో ఎయిర్పోర్టే 3,400 టన్నులు ఎగుమతి చేస్తోంది. అలాంటిది ఇంత మూల ఉన్న ఈ ఎయిర్పోర్ట్లో నువ్వు 12 లక్షల టన్నులు ఏ రకంగా ఎగుమతి చేస్తావో శిరీష్ గారు కానీ రామ్మోహన్ నాయుడు కానీ ఎవరైనా రమ్మనండి. మీకంత తెలివితే అట్లా ఉండవు నాకు తెలుసు, ఎందుకంటే నేను కేంద్రంలో పనిచేసే, వీళ్ళ తెలుగులు మేమే. వీళ్ళకి తెలివితే అట్లే ఉండవు, కాగితాలు ఏది ఇస్తే చదువుతారు. కాబట్టి మీరు ఓ పని చేయండి, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో సెక్రటరీని పట్టుకురండి. అలాగే మన రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ అదేదో పెట్టారు, అక్కడ కూడా ఇన్ఛార్జిని పట్టుకురండి. నేను వస్తా, మీకు మీ తరపున నేను వస్తా, మాట్లాడదాం. ఏ రకంగా 5 లక్షల ఉద్యోగాలు వస్తాయో మాట్లాడదాం. నాయిడాలో 1,00,000 టన్నులకి వచ్చిన ఉద్యోగాలు 8 నుంచి 12,000 1,00,000 టన్నులకి. అర్థమైందా? అది కూడా భూములు లాక్కొని పెట్టాల. ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి భూములు ఉంటే పక్కన 86 ఎకరాల్లో పెట్టారు. ప్రపంచంలోనే 8 వింతలు ఉంటే ఇది 9వ వింత. అసలు కార్గో ఎయిర్పోర్టే అవసరం లేదు ఇక్కడ, అలాంటిది కార్గో ఎయిర్పోర్ట్ పెడతానంటావు. అది కూడా ప్రపంచంలోనే ఇంత మటుకు ఎవ్వరూ ఎప్పుడు పెట్టనటువంటి ఎయిర్పోర్ట్ పెడతానంటావు. దేనికి? ఇది ఎవరిని ఉద్ధరించడానికి? దీని నుంచి నీకేమన్నా వస్తుందా లాభం? దీనిలో పెట్టే డబ్బులో నువ్వు ఒక్క 5%, ఒక్క 100 కోట్లు పెడితే నాగావళి వంశధార 30 కిలోమీటర్లు కలిపితే మీకు 50 టీఎంసీల నీరు వస్తుంది. దరిదాపులో 1,50,000 ఎకరాలు వస్తాయి. కార్గో ఎయిర్పోర్ట్లో 5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు, కానీ నాగావళి వంశధార అనుసంధానం చేసి 30 కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ అంటే నేలబారుగా తవ్వటమే, ఆ పని చేయరు. చేస్తే 4.5 లక్షల మంది రైతులు సుఖపడతారు, వాళ్ళకి జీవన భృతి దొరుకుతుంది. ఇప్పుడు అది కదా చెయ్యాలి. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే రైతులకు ఏం మంచి అది చేయాలి, కానీ ఇక్కడ తీసేసి భూములు ఎవరికో కట్టబెట్టేయటం కాదు కదా. తర్వాత ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం కూడా మేము చూసాం. నేను మీ దగ్గరికి వెళ్తున్న నక్కపల్లి, శృంగవరపుకోట, అలాగే ఆ కరేడు,
మన విశాఖ ఉక్కు నిర్వాసితులు, పోలవరం ఇవన్నీ తిరుగుతున్నారు. తిరిగితే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏమొచ్చిందంటే, ఈ భూముల్లో 90% ఎస్సీ ఎస్టీ బీసీలవే, బయట వాళ్ళు ఎవరు లేవు. అతి కొద్ది భాగం మాత్రమే బయట వాళ్ళు. అసలు ఇది అర్థం కాల. వీళ్ళు యాదృచ్ఛికమైంది లేదా వీళ్ళు కావాలనే చేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరం ఇది. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వద్దాం. వీళ్ళు ఇలా చేస్తే మనం ఏం చేయలేమా? అంటే చేతులు కట్టుకొని వీళ్ళు ఏం చేసినా తలలో చేసుకొని కూర్చోవాలా? లేదు, చేయగలం. ఇప్పుడు నేను వస్తూ ఉంటే నన్ను రకరకాల చోట్ల ఆపుతూ వచ్చాను పోలీసులు. ఇదే తీరున మాకు శృంగవరపుకోటలో కూడా జరిగింది. ఆ రోజున నేను అక్కడ కూర్చొని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి పిటిషన్లు తయారు చేసి డైరెక్ట్గా ఢిల్లీ తీసుకెళ్ళి అప్పగిచ్చా. ఇమీడియట్గా కలెక్టర్కి వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఎలా మీరు సెక్షన్ 30 పెడతారు? సెక్షన్ 30 పెట్టాలంటే దానికి చాలా రూల్స్ ఉన్నాయి. రాత్రికి రాత్రి సెక్షన్ 30 పెట్టేటందుకు లేదు. ఇప్పుడు మీది కూడా నేను పెడుతున్నా హ్యూమన్ రైట్స్కి, ఇక్కడ ఇచ్చాను మీకు. ఇది స్వతంత్ర భారతదేశం. ప్రతి పౌరుడికి కూడా ధైర్యంగా బతకటానికి, స్వతంత్రంగా బతకటానికి, స్వేచ్ఛ వాయువులు పీలవటానికి హక్కు ఉంది. దాన్ని హరించడానికి ఎవరికి హక్కు లేదు. నేను వస్తూ ఉంటే నేను ఎందుకు భయపడాలి? నన్ను ఆపుతారేమోనని. నేనేమి ఇక్కడికి దొమ్మికో దేనికో రాలేదు కదా. నేను ఒక ఎక్స్ బ్యూరోక్రాట్. 4 చోట్ల మొత్తం నా కారు తనిఖీలు ఎందుకు చేయాలి? నేను స్వేచ్ఛమైన భారతదేశంలో ఉన్నానా, పాకిస్తాన్లో ఉన్నానా? కాదు, ఇది సరికాదు. భయభ్రాంతుల మధ్య మనం బతకూడదు. మనకి మన పిల్లలకి స్వేచ్ఛ కావాలి. చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఎన్హెచ్ఆర్సీ పిటిషన్లు పంపించాను కదండి, ఉన్నాయి కదా. ఆ పిటిషన్లన్నీ కొత్తది యాడ్ చేస్తా. సెక్షన్ 30 అప్పటికే ఎనాక్ట్ చేయలేదు, నిన్నే ఎనాక్ట్ చేశారు. అది కూడా యాడ్ చేస్తా ఎన్హెచ్ఆర్సీలో. నేనే డైరెక్ట్ గా తీసుకెళ్లి కమిషనర్ గారికి ఇస్తా. ఆయనతో నాకు కొంత అనుబంధం ఉంది. ఎందుకంటే శృంగవరపుకోటలో మేము అలాగే చేసాం. చేద్దాం, చూద్దాం అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో. ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గం ఏంటో తెలుసా? మనం ఎక్కడ రాష్ట్రంలో ఎన్హెచ్ఆర్సీకి వెళ్తామని ఎన్హెచ్ఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయట్లేదు. కర్నూలులో ఎన్హెచ్ఆర్సీ ఆఫీస్ ఉంది, కమిషనర్ లేదు. అంటే తాళం ఉంది, గొళ్ళెం లేదు. ఎందుకు ఆ తాళం? అలా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఖచ్చితంగా ముందర ఈ భయానక వాతావరణం నుంచి బయటపడాలి. పడదాం, ఖచ్చితంగా పడదాం. ఒక్క 15 రోజులు టైం ఇవ్వండి చాలు. నేను ఇమీడియట్ గా పిటిషన్లు మీరు కనుక ఫాస్ట్ చేసి నాకు ఒక 24 గంటల్లో పంపగలిగితే నేను ఢిల్లీ పంపించేస్తాను. నేను ఆయనతో ఫోన్లో మాట్లాడు. ఇక 2, భూ సమీకరణ. ఇక్కడ అసలు ఈ ఎయిర్పోర్ట్కి నేను వెతికితే ఒక టెండర్ డాక్యుమెంటే ఇచ్చారు వీళ్ళు. ఇప్పటిదాకా వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేయాల. నోటిఫికేషన్ జారీ చేయకుండా ఒక టెండర్ డాక్యుమెంట్, అది కూడా ఏమని, మేము శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ పెడతాము, ఈ ఎయిర్పోర్ట్ కి ఒక ప్రపోజల్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పేసి RFQ అంటాం, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, అది పెట్టారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొమ్మన లేక మీకు పగబెడుతున్నారు. అటు పోలీసులు, ఇటు పక్క నుంచి రెవెన్యూ వాళ్ళు పొలాల్లోకి రావటం, జెండాలు పాతటం, అవి ఇవి చేస్తున్నారు. కానీ మీకు నేను ఖచ్చితంగా చెప్తాను, మీ ఇష్టం లేకుండా ఇళ్లలో ఎవరు ఒక గజం భూ తీసుకోలేరు. ఎవరు ఏదొచ్చినా మీ కమిటీ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది. అర్ధరాత్రి అయినా సరే నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. నేను కూర్చుంటా రెవెన్యూ వాళ్ళ ముందు, మాట్లాడదాం రెవెన్యూ వాళ్ళ ముందు. రీసెంట్ గా తీసిన జడ్జిమెంట్ చెప్తా. జూన్ 22వ తారీఖు నాడు, జూన్ 22వ తారీఖు నాడు కలకటా మున్సిపాలిటీ వర్సెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కోర్టు కేసులో రీసెంట్ కోర్టు ఏం చెప్పిందంటే, భూ సమీకరణలు మీరు చెయ్యాలంటే 7 పాయింట్ ఫార్ములా ఉండాలి. ఏంటంటే మీ భూమి మీకు వాళ్ళు తీసుకోవాలంటే ముందర మీకు తెలియజేయాలి. ఒకటి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత మీ వాదన వినాలి. విన్న తర్వాత వాళ్ళు మీతో మళ్ళీ మీ వాదనకి రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రపోజల్ ఏంటో మీకు చెప్పాలి. మీకు నచ్చి మీరు అంగీకరిస్తేనే ఆ భూమి ముట్టుకోవాలి.
ఇది సుప్రీం కోర్టు క్లియర్ గా ఇచ్చిన జడ్జిమెంట్. అది దాటడానికి చంద్రబాబు నాయుడుకి కాదు, పోలీసులకు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, భారత రాష్ట్రపతి తప్ప ఎవడు దీన్ని దాటలేడు. ఖచ్చితంగా ఎదుర్కొందాం. మీకు ఒక్కటే నేను చెప్పే భరోసా, మీ అనుమతి లేకుండా, మీ ఇష్టం లేకుండా ఒక్క గజం కూడా తీసుకెళ్ళలేరు. ఇక ఈ లోకల్ ఎమ్మెల్యేలు అలాగే కేంద్రంలో ఉన్న మంత్రి వీళ్ళేదో 5 లక్షలు 10 లక్షలు అదేదో నోటి కాకులు లెక్క చెప్తున్నారు. ఈసారి ఎలాంటిది వస్తే నన్ను పిలవండి, కూర్చుందాం. ఏ రకంగా చెప్తారో నేను తీసి చూపిస్తా, ఎవిడెన్సెస్ వాళ్ళని తీసి చూపించాను. 5 లక్షల ప్రపంచంలో 10 లక్షల టన్నుల ఎయిర్పోర్ట్కి ఎక్కడ ఉద్యోగాలు వచ్చాయో చూపించాను. నేను చూపిస్తా 1,00,000 టన్నులకి 8,000 నుంచి 12,000 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మాట్లాడుకుందాం. అంతే కదా. ఇప్పుడు మామూలుగా నేను మినిస్ట్రీలో పనిచేసేటప్పుడు నాకు ఒక బాస్ ఉండేవారు. ఆయన ఏం చెప్పేవాడు అంటే, కన్విన్స్ ఆర్ గెట్ కన్విన్స్డ్, అంటే మిమ్మల్ని నేను కన్విన్స్ చేయగలగాలి లేదా మీరు నన్ను కన్విన్స్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేది అబద్ధమని మనం తేడతెల్లం అయిపోయింది. 1200 ఎకరాలకి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అవసరం లేదు. ఇక్కడే కాదు, భారతదేశంలో ఎక్కడా లేదు అవసరం. అట్లాంటిది మీ 1200 ఎకరాలు వీళ్ళు ఏదో లోపల వేరేది ఉంది, ఆ వేరే దానికోసమే లాక్కెళ్తున్నారు వీళ్ళు. కాబట్టి మనకి తెలుసు అంటే మనం కన్విన్స్ కాలా, ఇది ఎయిర్పోర్ట్ కోసం కాదు, షూర్ కదా. ఇప్పుడు మనం వాళ్ళని కన్విన్స్ చేద్దాం. ఏ రకంగా నువ్వు ఇక్కడ ఎయిర్పోర్ట్ పెడతావు? 1200 ఎకరాలకి దరిదాపులో 12 లక్షల టన్నుల కార్గో చూపించు. కార్గో ఎక్కడుందో చూపించు. కార్గో మాయమవద్దు కాదు. శిరీష్ గారిని పత్రికాముఖంగా కూడా నేను అడుగుతున్నా, అమ్మా 12 లక్షల కార్గో ఎక్కడుందో చూపించు. ఏ రకంగా 12 లక్షల కార్గో ఇక్కడి నుంచి లిఫ్ట్ చేస్తావు చూపించు. చూపిస్తే ఖచ్చితంగా మేము కూడా కన్విన్స్ అవుతాం. చూపించు ఎక్కడ లేదు, రాదు కూడా. పక్కన ఉన్న విశాఖకే 3,400 టన్నులు. కాబట్టి ముందర మీరు మనసులోంచి చింత తీసేయండి. మిమ్మల్ని, మీ భూములని ఎవ్వరూ ముట్టుకోలేరు. ఇక భద్రతా భావం అంటారా, కొద్దిగా టైం పిటిషన్లు తీసుకుంటా, ఎన్హెచ్ఆర్సీలో పెడతా. అక్కడ ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతా. చేద్దాం. కలెక్టర్కి, ఎస్పీ గారిని అందరిని పిలిపిద్దాం, కూర్చోబెడతాం. నేను కూడా వస్తాను. రోజు ఎందుకు భయపెడుతున్నారు? చేద్దాం ఖచ్చితంగా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఎన్ని నిర్బంధాలు వచ్చినా ఏం అనలేరు, ఏం చేయలేరు. కానీ మీరు ఎటువంటి నిర్బంధాలు వచ్చినా మీరు ఐకమత్యంగా ఉండండి. ఉంటే మనం సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఈ మేధావులు, చాలామంది మేధావులు మనకి సహాయపడేటటువంటి వాళ్ళు, మానవీయ కోణం నుండి ఆలోచించేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకి మనం అందరి సహాయము అడిగి మనం తీసుకుందాం. అదే పరిస్థితుల్లో ఇంకొక విషయం, ఈవేళ నిన్న కాక మొన్న పోర్టు నిర్మాణం కోసం చెప్పేసి అక్కడ బాబాయ్, అబ్బాయి, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి మంత్రులు అక్కడ దానిలో పడ్డారు. అది హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు. చివరికి వచ్చేసరికల్లా ఈవేళ వాళ్ళందరూ కలిసి రోడ్డెక్కి, లేదు మాకు చాలా అన్యాయం జరిగింది, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ఈవేళ ఆ పోర్టు విషయంలో, భావనపాడు పోర్టు విషయంలో ఈవేళ గొడవ జరుగుతూ ఉంది. మరి ఎందుకు వీళ్ళ మాటలు నిజమని నమ్మితే నమ్మాలా, మానేయాలా? నిజమనంటే వాళ్ళు ఆయనకి రిగ్గింగ్ చేసేటటువంటి ఇవి గ్రామాలు, ఆ గ్రామాలని తీసుకొని వెళ్ళి వాళ్ళకు అప్పచెప్తే పోర్టుకి, ఆ గ్రామాల్లో ఉండేటటువంటి నాయకులు ఈవేళ వాళ్ళకి అన్యాయం చేసి, మోసం చేసి, దగా చేసి, ఏదో మాట సంతకాలు పెట్టించుకునేటటువంటి స్థితి వచ్చింది. ఈవేళ ఈ పరిస్థితి కూడా వాళ్ళది ఆ పరిస్థితి ఉంది. ఆందోళనలో ఉన్నారు, కొనసాగుతుంది ఉద్యమం. అక్కడ
మరి అదే పరిస్థితుల్లో ఇంకొక విషయం ఏంటంటే మొత్తం ఈరోజు 2.5 లక్షల ఎకరాలు భూమిని రాష్ట్రంలో ప్రభుత్వం ఇండెంట్ పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ భూముల్ని కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేయడానికి కూడా సిద్ధపడుతుంది. మరి దాన్ని మనం ఎక్కడికెక్కడ అలర్ట్గా ఉండి ఖచ్చితంగా దీని నుండి కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి అక్కడ మనకి మీద ఉంది. కనుక ఈ విషయాన్ని కూడా మనం గమనంలో పెట్టుకొని ఆ వైపు ఆందోళనకి అక్కడక్కడ ఇవాళ మనకు లిస్ట్ ఉంది, ఈ పాదయాత్ర లిస్టు. ఆ లిస్టు ప్రకారం మనం అనేక ప్రాంతాలకి ఈ నంద్యాల వరకు వెళ్ళి రేపు 28వ తేదీన అక్కడ విశాఖపట్నం విజయవాడలో బహిరంగ సభ కూడా జరుగుతూ ఉంది. మరి ఈసారి ఇటువంటి పరిస్థితుల్లో మీరంతా ఆ గ్రామానికి మీరు ఆ ప్రాంతానికి మీరు రావడానికి ప్రయత్నం చేయండి. అక్కడ మీరు ఒకరికొకరము సహాయం కోరుకుంటూ ఒకరికొకరము ఆలోచించుకుంటూ మరింత ముందుకు నడవడానికి తగిన విధంగా మనం వెళ్తామని చెప్పి మీరు వస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాము. గోవిందరావు గారు మరి మా రైతులను ఉద్దేశించి 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడవలసిందిగా మేమైతే సభాముఖంగా కోరుకుంటున్నాం. అనేక ఇబ్బందులు పడుతూ విజయవాడ నుంచి వస్తూ ఎక్కడ కూడా అనేక ఆంక్షలు నిర్బంధాలను ఎదుర్కొని ఇబ్బందులు పడుతూ మన పోరాటానికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన మన నాయకులు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాథేశ్వరరావు గారు, అలాగే మన మహాదేవ్ గారు, ఆయన బృందం అందరికీ మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సోదరమల్లారా, ముందుగా సెక్షన్ 30 ఎత్తివేయాలి, ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ మన సమావేశం తరఫున తీర్మానం చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 30 ఎత్తివేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మన కేంద్ర మంత్రి గారు మొన్న సమావేశం వేసి ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ వస్తే మీ అందరికీ లక్షలాది ఉద్యోగాలు వచ్చేస్తే ఇదంతా ఒక స్వర్గమైపోద్ది అని చెప్పి అనేక అబద్ధాలు చెప్పినారు. ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మన అందరి తరపున ఒక ప్రశ్న తెలుసుకున్నాం. ఏంటనంటే వాళ్ళ గ్రామానికి సమీపంలోనే కాకరాపల్లి ఉంది. కాకరాపల్లిలో థర్మల్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పి 2020 ఎకరాలు సేకరించినారు. ఈ 2020 ఎకరాలు ఇస్తే ప్రజలంతా వ్యతిరేకిస్తే కాల్పులు జరిగినాయి, 3 చనిపోవడం జరిగింది. అక్కడ ఒక్క ఫ్యాక్టరీ కట్టలేచ్చరా కదా, ఆ భూమి తీసుకున్న యజమాని బ్యాంకులో తాకట్టు 1500 కోట్లు పెట్టి దివాలా పిటిషన్ వేస్తే అదేమో లాజిస్టిక్ కంపెనీకి ఎకరా 8 లక్షల చొప్పున పప్పు చెప్పేసి ఇవాళ మొత్తం 2020 ఎకరాల భూమి ఇవాళ ఒక కంపెనీకి అప్పు చెప్పారు. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు మీ గ్రామ సమీపంలోనా? మీరు ప్రజలకు చెప్పండి. మీరు ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఎవరిదే కాదు, అక్కడ 2020 ఎకరాలు మీ గ్రామ సమీపంలోనే ఉంది. మీరు అక్కడ కట్టుకుంటా ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు. పేదల భూమి ఎక్కడ భూమి తీసుకోలేరు. ఉద్యమాల వనం ఇది, ఉద్యానవనం కాదు, ఉద్యమాల వనం ఇది. ఒక్కడ మట్టి కూడా మీరు ఇక్కడ తీయలేరు. అవసరమైతే ఇక్కడ దేనికైనా సిద్ధంగా ఉంటారు ఈ ప్రజలు. దీన్ని మాత్రం సహించడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మన సంపద అంతా, మన ఆస్తులంతా ఈరోజు కంపెనీ పాలు చేయడానికి చూస్తున్నారు. అంతేకాదు ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగించి భయభ్రాంతులు సృష్టించి నిర్బంధాన్ని చేసి ఈవేళ మన అందరిని కూడా
భూములు తీసుకోవడం చేస్తున్నారు. ఇది వీరగొన్నమ్మ వారసత్వం ఉండే గడ్డ, ఇది విడిచిపెట్టము, ఇది పోరాటం కొట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మన మిత్రులు ఇప్పుడే చెప్పినారు, ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి కావాలంటే ఈ కార్గో ఎయిర్వల్ పోర్ట్ వాళ్ళు కాదు, ఈ కార్గో పోర్ట్ కాదు, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నేరుడు బ్యారేజ్ వద్ద కానీ 600 కోట్లు ఇచ్చి ఆ గొట్టా బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ గారు పూర్తి చేస్తే ఈ చివరి భూముల వరకు కానీ నీరిస్తే 2 పంటలకి సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు ఆదాయం జిల్లా ప్రభుత్వం వస్తుంది. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావని అడుగుతున్నాం. నువ్వు 600 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రిగా మీరు ఎందుకు ఎవడో లేదని మేము అడుగుతున్నాం. మీరు అది ఎవడో లేదు, అక్కడ వరకు అక్కర్లేదు. ఈ పలాస నియోజకవర్గానికి సంబంధించి మేమేమో పలాసకి ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేసి మేము మంచినీరు ఇస్తాం, ఈ 4-5 మండలాలు నీరు ఇస్తామని చెప్పి 2007లో ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఈ రోజు కూడా పూర్తి కాలేదు. 13 కిలోమీటర్లు బట్టి తాగితే ఇక్కడ ఉన్న వాళ్ళు మనందరం వెళ్తే 2 రోజుల్లో తవ్వేస్తామా 13 కిలోమీటర్లు బట్టి, ఇప్పుడు వరకు పూర్తి చేయలేదు. ఈవేళ ఆఫ్షోర్ రిజర్వాయర్ కూడా మీరు పూర్తి చేసి కనీసం రైతాంగానికి నీరు ఎవరన్నారు ఈ రోజు మీరు ఈ జిల్లాని అభివృద్ధి చేస్తామంటే ఎవరు నమ్ముడని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. అంతేకాదు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మేము చెప్తాం, నేను కార్గో ఎయిర్పోర్ట్ తెస్తా, కార్గో ఎయిర్పోర్ట్ తెస్తా, నీకు తెవుడు తేవద్దన్నాడు, తేవద్దన లేదు. మూలపేట పోర్టుకి 2,300 ఎకరాలు కేటాయించినారు. అందులో మీరు 100 ఎకరాలు కానీ మీరు కట్టుకున్నా మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదన్నారా చెప్పండి. మూలపేట పోర్ట్ కోసం నేను తెస్తామన్నావు, మూలపేట పోర్టు 2,300 ఎకరాలు కేటాయించావు, అందులో నువ్వు 300 ఎకరాలు 200 ఎకరాలు అయితే ఎయిర్పోర్ట్ అయిపోతుంది కార్గో ఎయిర్పోర్టు. అక్కడ నీకు నచ్చలేదు అనుకో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, దానికి అనుబంధంగా నువ్వు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా కాదు, మాకు కావాల్సిందంతా ఉద్దానం, ఈ కొబ్బరి తోటలు ధ్వంసం చేసి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆదాని అంబానీలకు అప్పచెప్పడం కోసం ఈ రోజు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎట్లా చేస్తే ఇక్కడ సహించడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ సంబంధించి ప్రజలు ఒంటరిగా లేరు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రజానీకమంతా కూడా మీకు అండదండలు ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రెండో వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అణు విద్యుత్ కేంద్రం పెట్టినారు, రెండో వైపున అక్కడ వెన్నెలవల దగ్గర థర్మల్ విద్యుత్ ప్లాంట్ పెడతారు, ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెడతారు. ఇప్పటికే గతంలోనే ఆల్రెడీ 2 థర్మల్ ప్లాంట్లు మీరు పెట్టినారు. ఈ మూలపేట ఈవేళ శ్రీకాకుళం జిల్లాని రకరకాల పేర్లతోని మొత్తం భూములన్నీ కూడా కార్పొరేట్ శక్తులకి దారాదత్తం చేస్తారు, దానికి అభివృద్ధి ముసుగు తయారేస్తారు. ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు. ప్రజలు పెద్ద ఎత్తున ఐక్య ఉద్యమాలకి సన్నద్ధం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. వర్మ గారు, రామ్మోహన్ నాయుడు గారు, శిరీష గారు పలాసలో ఆదివారం రోజు దాదాపు 10 నెలల కాలం నుంచి ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ గ్రామాలకు రాకుండా ఈ ప్రజల దగ్గర కలవకుండా మొన్న ఆదివారం నాడు సడన్ గా పలాసలో మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏమిటి, అక్కడ దీనికి అనుకూలంగా ఉందని చెప్పి మీరు కొంతమంది రైతులను తీసుకెళ్లి ఇదంతా కూడా కార్గో ఎయిర్పోర్ట్ కు అనుకూలంగా ఉందని చెప్పడానికి కాదనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే అది కేవలంగా మీ వర్గాన్నో 10 మందినో తీసుకెళ్లి దీన్ని ఆమోదింపు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ 99% 100% ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ కి వ్యతిరేకంగా ఉందనేటువంటి వాస్తవాన్ని ఇక్కడ మాకందరికీ, మా టీం అందరికీ, మా కమిటీ వాళ్ళందరికీ కూడా అర్థమైన విషయం మీ అందరికీ దృష్టిలో పెట్టడం పరిస్థితుంది. అదేవిధంగా పరిశ్రమలు పెడితే అభివృద్ధి అవుతుంది అనేటువంటి విషయం మన అందరికీ తెలుసు. మరి ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎందుకు పెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు? ముందు వ్యవసాయ రంగంలో ఉండే రైతులకి వాళ్ళకు ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించకుండా ఉన్న భూముల్ని, రైతాంగాన్ని భూముల నుంచి ఖాళీ చేయించి కార్పొరేట్లకు ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెట్టి నేను ఉపాధి చూపిస్తానని చెప్పేసి ఏ మంత్రులు, ఏ ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడలేదు విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కింజార్ మొన్న నేను స్టేట్మెంట్ చూస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
కానీ వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షలాది మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ప్లాంట్ తీసుకెళ్లి నువ్వు ప్రైవేట్ పరం చేసి ఉద్యోగాలను అక్కడ నాశనం చేసి ఇక్కడ మళ్ళీ కొత్తగా ఇక్కడ 5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి మీరు ఎవరిని మోసం చేయడానికి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లా వెనకబడ్డది, కరువు ప్రాంతము, వలస ప్రాంతం అని చెప్పి చాలా కాలం నుంచి మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా పలాస నియోజకవర్గం, ఇచ్చాపురం నియోజకవర్గం ఈ 2 ప్రాంతాలు మిగతా నియోజకవర్గాల కంటే వెనకబడి ఉన్నాయి. దానికి కారణం కూడా నేను ఖచ్చితంగా వంశధార నీరు ఈ 2 నియోజకవర్గాలకు రాకుండా, వంశధార ప్రాంతం వాటర్ని ఈ ప్రాంతానికి రాకుండా చేయడానికి మీరు అక్కడ కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రైతాంగం కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. అందుకని ప్రాజెక్టులు పూర్తి చేయరు, నీళ్లు అందించరు, రైతాంగానికి వ్యవసాయానికి కావాల్సిన ఉపయోగపడే విధంగా ఏ పనులు చేయరు. ముందు వ్యవసాయాన్ని కాలేదు, రైతులు ఖాళీ చేయించే విధంగా మీరు రాష్ట్రం మొత్తం మీద ఇవాళ లక్షలాది ఎకరాల భూమిని తీసుకోవడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. అందుకని అన్ని చోట్ల రైతులకు అండగా ఇవాళ ఈ కమిటీ తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో ఉద్యమంలో భాగంగా మీరందరూ కూడా మీ పోరాటానికి మా రైతు కూలీ సంఘాలు అన్ని సంఘాలు కూడా మద్దతు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే చాపర వెంకటరమణ గారు, పెద్దలు శోభనాథేశ్వరరావు గారు, వేదిక మీద ఉంటే పెద్దలు, సోదరులారా, ఈరోజు మొన్న 6వ తారీఖున పలాసలో జరిగిన సమావేశానికి ఈరోజు పూర్తి అర్థం ఇక్కడ మనం చూసుకుంటున్నాం. పోలీసులు నిర్బంధాలను పెట్టైనా సరే ఈ రైతుల భూములు లాక్కోవాలనే గుంజుకోవాలనే ఒక ప్రతిపాదనతోనే మొన్న 6వ తారీఖున పలాసలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుంచి ఎవరు వెళ్ళకపోయినా సరే వాళ్ళు బలవంతంగా అయినా సరే ఈ భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ఈ జిల్లాలో అనేక ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిశ్రమలు తేవచ్చు. విత్తనాలకి సబ్సిడీ ఇవ్వరు, ఎరువులు ఉండవు, ఎరువులకి సబ్సిడీ ఇవ్వరు, గిట్టుబాటు ధర ఉండదు, జీడికి గిట్టుబాటు ధర ఇమ్మని చెప్పేసి కొన్ని ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా సరే ఈ రోజు కూడా ఈ ప్రజాప్రతినిధులు పట్టించుకునే పరిస్థితి లేదు. వరికి మద్దతు ధర ఎవరు? ప్రజల జీవన ప్రమాణాలని ఏ రోజుకు ఆ రోజు తగ్గించడానికే ప్రయత్నం చేస్తున్నారు కానీ తలసరి ఆదాయం పెంచి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయడం లేదు. దానికి ఇదే నిదర్శనం. ఈరోజు 30 యాక్ట్ పెట్టారు, అలాగే 144 సెక్షన్ అంటే ఎలాంటివి పెట్టినా సరే ఈ నిర్బంధాలకు వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు పోరాటం చేసి ఈ భూములను రక్షించుకుంటారని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం కానీ ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన విరమించుకోకపోతే భవిష్యత్తులో మీ మెడలు వస్తారు, ఇక్కడ ప్రజలు ఈ భూములను రక్షించుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ వెంటనే ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని విరమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మా స్థానిక సర్పంచ్ గారు మరి పొట్టి ధర్మారావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మాకు జరుగుతున్నటువంటి ఈ సంవత్సర కాలం అవుతుంది. చాలా బాధలతో కష్టాలతో పడి ఈ సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పై స్థాయిలో కూడా మొరపెట్టుకున్నా సరే ఏ ఒక్కరు కూడా మాకు సహకరించేది లేదు. కాబట్టి రైతులకి ఎప్పుడు కూడా స్వేచ్ఛ లేనట్టుగా కనిపిస్తుంది. ఈ దౌర్జన్యం ఇలాంటివి లేకుండా ఏమైనా ఉంటే ప్రజల్లోకి వచ్చి సునాయాసంగా తెలుసుకోమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడో 30 కిలోమీటర్ల దూరంలో పెడితే మొన్న 5వ తేదీన మనం ఎక్కడ వెళ్ళగలం? మనకు ఆ సదుపాయం ఎక్కడుంది? కాదు, మన దగ్గరకు వచ్చి మన బాధ్యత గ్రామాలు ఉన్నాయి, ఒక 16 నుండి 20 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో కానీ ఈ సమావేశాలు ఇలాంటి సూచనలు ఏవైనా వస్తే మాకు చెప్తే మేము వింటాం, లేదంటే దాన్ని ఏ విధంగా మేము చేయాలనేదే చెప్తాం. అధికారులకు కూడా ఇదే కోరుకునేది, మాకు ఇబ్బంది పెట్టొద్దు. అలాగే పత్రి దానేష్ గారు గుప్తంగా 2 నిమిషాలు. రైతు ఉద్యమ నాయకత్వానికి ప్రజా సంఘాలందరికీ కూడా ప్రజలందరికీ కూడా పౌర హక్కుల సంఘం నుంచి మిత్రులారా, చాలా విషయాలు దేవేంద్ర గాని శోభనాథేశ్వరరావు గాని చెప్పినారు. నేను వాడి జోలికి పోను. కానీ ముఖ్యంగా మొదటి నుంచి మన ప్రశ్న ఏమిటంటే, ఎవరైతే కార్గో ఎయిర్పోర్ట్ కట్టదలుచుకున్నారు ప్రస్తుత ప్రభుత్వము ఆ ప్రతినిధి, మనం అడుగుతున్న ప్రశ్న ఎట్లాంటి అభివృద్ధి సాగుతుంది చర్చకు రండి అని సుమారు 11 నెలల నుంచి కూడా మనము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తా ఉన్నాం. కానీ చివరకు మొన్న పలాసలో ఒక సభను ఏర్పాటు చేశారు.
సహజంగా చర్చ ఎట్లా సాగాలి, ఏ రకంగా సాగాలి? ప్రభుత్వము పాలకులు అభివృద్ధి నమూనా చూపించారు తప్ప దానికి ఒక శాస్త్రీయమైనటువంటి ఆధారాలు లేవు. ప్రజల దగ్గర మైకులు ఇచ్చి వాళ్ళ ద్వారాగా మాకు ఎయిర్పోర్ట్ కావాలి అంటే ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించే ఒక కుట్ర. దేవేంద్ర గారు చాలా స్పష్టంగా చెప్పారు, శాస్త్రీయంగా చట్టబద్ధంగా ఏదైతే రాజ్యాంగం కల్పించిందో భూమి పట్ల హక్కులు, వాటి పట్ల మేము రౌండ్ టేబుల్ సమావేశానికి ఎదురు బదురుగా కూర్చుని మాట్లాడదాం అనే సవాలు విసిరినప్పుడు దానికి సిద్ధపడాలా పాలకులు, లేకపోతే పాలకుల యొక్క ప్రభుత్వాలు కానీ దానికి సిద్ధపడాలి. అట్లా కాకుండా కేవలం ఒక ప్రకటన చేశాము, రైతాంగంతో ఒక సభ ఏర్పాటు చేశాము, ప్రజలు ఆమోదం తెలిపారు అనేది బాహ్య ప్రపంచానికి చెప్పే ఒక అబద్ధపు ప్రచారం మిత్రులారా. కాబట్టి ఇప్పటికీ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, భూమి హక్కు, భూమి ఎవరికి ఎట్లా ఇవ్వాలో, ప్రభుత్వం భూసేకరణ ఎలా చేయాలో చాలా స్పష్టంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నది. కాబట్టి మన భూములు మన అంగీకారం లేకుండా మన భూములు పోవు. కాబట్టి ఇక్కడ మనము చాలా చిత్తశుద్ధితో ఉండాలి. కాబట్టి ఎట్లాంటి పోరాటాలకైనా ఎట్లాంటి త్యాగాలకైనా మనము సిద్ధపడాలి. సభ పెట్టుకుంటాము. ఆంధ్ర రైతు ఉద్యమ నాయకులు ఒక పాదయాత్ర చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ కోసం అక్కడ బాధ్యత రైతులు ఉన్నారు, వాళ్ళని పలకరిద్దాం, వాళ్ళతో మాట్లాడుకుందామని ఒక సభ పెట్టుకుంటే ఆ సభకు కూడా వందలాది మంది పోలీసులు 30 యాక్ట్ పెట్టి ఒక నిర్బంధపు వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే భావ ప్రకటన హక్కు, మన అభిప్రాయాలు మనం చెప్పుకునే హక్కు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి అవరోధాలు, ఇట్లాంటి అడ్డంకులు రాకుండా పోవు. దానికి మనము మానసికంగా తయారు కావాలి. చట్టబద్ధత పోరాటాలను ఎందుకు అడ్డుకుంటున్నావు? ఏదైతే రాజ్యాంగం చెప్పిందో, ఏదైతే సెక్షన్ చెప్పాయో, ఏదైతే చట్టం చెప్తున్నదో ఆ చట్ట పరిధిలో నేను మాట్లాడుతుంటే నన్ను ఎందుకు నిర్బంధిస్తున్నావు? నా భావ ప్రకటన ఎందుకు అడ్డుకుంటున్నావు? ఇది నిరంకుశ విధానాలకు సంబంధించిన అంశం. మేము అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకుల పట్ల, పాలకుల విధి విధానాల పట్ల ఎట్లా మీరు కొట్లాడినారు, ఎలా ప్రశ్నించినారు? మిమ్మల్ని పోలీసులు కానీ ఆ ప్రభుత్వం కానీ మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు, అడ్డుకున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి? నిర్బంధ పాలన, హక్కులు ఉల్లంఘన అని మాట్లాడిన ఈ ప్రభుత్వ ప్రతినిధులే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నిరంకుశ ధోరణి అవలంబించడము ఏమిటి తేడా? వాళ్ళకి. కాబట్టి మిత్రులారా, కార్గో ఎయిర్పోర్ట్ దేవేంద్ర గారు చెప్పినట్టుగా అది జీవో గాని ఏమి గాని రాలే, ఒక ప్రతిపాదన చేస్తున్నారు. ఈ మొదటి దశలో మనం దీన్ని అడ్డుకోగలిగితే మన భూములు మన దగ్గర ఉంటాయి. మన జీవన సంస్కృతులను ఎవడో ధ్వంసం చేయలేడు. ఆ కాన్సెప్ట్ తో ముందుకు వెళ్ళాలని, మీ ఉద్యమాలతో ప్రజా సంఘాలకు కూడా మీ ముందు మీ వెనుక ఉంటాయని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి మరోసారి ఉద్యమం రామారావు గారు, అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకు, అలాగే వేదిక ముందు ఉండే రైతాంగానికి, మహిళలందరూ కూడా విప్లవం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశము ఒక పోలీసు వలయంలో, ఒక పోలీసు కంచెలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రశాంతంగా మనం జీవిస్తున్నటువంటి మన పల్లెల్లో గత తిత్లీ తుఫాను కొంత ఇబ్బందులు పెట్టినా మళ్ళీ మెల్లగా మళ్ళా మొక్క చెట్టు వేసుకొని ఒక స్థితికి వచ్చి ఇంకా మనమును ఇంకా నెక్స్ట్ తరం బతికేదానికి ఒక అవకాశం ఉన్నటువంటి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక మంచి ఉద్యానవనంలో ఈ కార్గో ఎయిర్పోర్ట్ తెచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఎంత నిరంకుశ నియంత్రిత పాలనలో మనం ఉన్నామంటే సిగ్గుగా ఉన్నది. ఎందుకంటే రాత్రికి 30 యాక్ట్ చేసి జనాలకి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. మొన్న మీరు రైల్వే ఇన్స్టిట్యూట్ లో 100 మంది కూర్చోబెట్టారు. అంటే మీకు 30 యాక్ట్ పనిచేయదా? అందులో కలెక్టర్ గారు ఉన్నారు, ఎస్పీ గారు ఉన్నారు, లేదా మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, కేంద్ర మంత్రి గారు ఉన్నారు. 30 యాక్ట్ లేకపోతే రాజ్యాంగం మనది, ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ఒకటే. కానీ మీకు మాత్రం 100 మంది రావాలి, 1000 మంది రావాలి. కానీ మేము ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వదలుచుకోలేదు. మా పల్లెలు ఉన్నాయి, ప్రశాంతంగా ఉన్నాం. అప్పుడు బతకనివ్వండి ప్రశాంతంగా చెప్పుకొని దపదపాలుగా ప్రశాంతంగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఈ రోజు చూస్తే
ప్రతి క్రాసింగ్ లో పోలీసుల వలయంలో మీటింగ్ జరుగుతుందంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నామన్నది మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే మరి మా రైతాంగ నాయకులు మరి కారుతో మన స్వామినాథ్ గారితో ప్రయాణం వచ్చి విజయవాడ నుంచి వచ్చి ఆయన కూడా వలలో చిక్కుని ఉన్నారు. ఆయన కూడా పోలీసు వలలో చిక్కుని ఉన్నారు. ఆయన కూడా ఒక వీడియో పెట్టారు. ఇప్పుడు ఆయన నేను ఇప్పటికే వెతికినప్పుడు కూడా ఆయన మరి అందులో వచ్చారో తెలియదు. అలా ఒక 6 టీం ఒక కారు వాళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి నేనేం తెలుసుకున్నానంటే ఖచ్చితంగా మనం ఐక్యత అనేది చాలా ఎక్కువ పెంపొందించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు విజన్ అనేది మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు బషీర్ బాగ్లో కాల్పులు జరిపారు, సోంపేటలో కాల్పులు జరిపారు. ఇక్కడ కూడా ఆ పరిస్థితి నెట్టవేయబడతాము. కాబట్టి మనం ఎంత ఐక్యతగా ఉండి మహిళలు, వృద్ధులు అందరూ కూడా రాజకీయానికి అతీతంగా మనం ఉద్యమం నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ తరలించగలుగుతాం. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్ట్ ఈ మధ్యలో మన శ్రీమతి మేడం గారు మాట్లాడుతున్నారు, ఎర్ర జెండాలు పట్టుకొని రోడ్డు ఎక్కేస్తున్నారు. అభివృద్ధికి మనం నిరోధకమాట. ఖచ్చితంగా కార్గో ఎయిర్పోర్ట్ నువ్వు కట్టమని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే పనికిరాని భూములు ఉన్నాయో ఆ భూముల మీద కార్గో ఎయిర్పోర్ట్ కడతారో సింగపూర్ చేస్తారో చేయండి, దానికి ఆటంకం కాదు. కానీ ఏదైతే జనం 16 గ్రామాల జనం ఇక్కడ బతుకుతూ ఉన్నారు, ఖచ్చితంగా వాళ్ళ బతుకులు సజీవంగా సాగనివ్వండి, దానికి మీరు సహకరించండి. ఏదో కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని చెప్పేసి మరొకసారి మనందరినీ కోరుతూ మొక్కల మాధవరావన్ గారు. అందరికీ నమస్కారం. నేను దున్నని దుక్కు లేదు, నేను వేయని మొక్క లేదు, నిద్ర లేదు, నిప్పు లేదు, రేయ పగలు మర్చిపోతిని. ఏం బతుకన్నా ఈ రైతు బతుకు. కళ్ళాల నిండా రాసులుంటే కరువు కాలం నాకు వచ్చే, నిలువెత్త రాసిపోసి కండ్ల నిండా చూడనైతే. ఏం బతుకన్నా 6 కాలం కష్టపడ్డ రైతు, మొక్కను పుట్టించి మహావృక్షంగా చేసిన రైతు ఇవాళ భూముల్ని బలవంతంగా తీసుకుంటున్నారనే ఆందోళనలో ఉన్నప్పుడు రైతులు సమావేశాలు నిర్వహించుకుంటారు, రైతులు ఐక్యమవుతారు. ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తున్నా. సముద్రంలో అడుగు పెట్టినప్పుడు ఏనుగు ముసలి దగ్గర సిక్కుకొని ఎవ్వను సేజనించు జగమెవ్వనని విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఇంత కండలు తిరిగిన ఏనుగు నీటిలో ముసల దగ్గర గిల 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 గింజుకుంది. పొదల్లో సింహంది కాదు కుందేలిదే బలం. మన గ్రామంలో, మన భూమిలో, మన ఊర్లో మనదే బలం. కనుక భూములు ఇవ్వమని ముక్త కంఠంతో చెప్తున్నాం. ఇది ప్రజాస్వామిక దేశం. చట్టాలు, హక్కులు అనేక ఉన్నాయి. వాటన్నిటినీ పెద్దలు చెప్పారు. ఆ ప్రాసెస్ లో వెళ్దాం. ఇక చివరగా ఒక తల్లి బిడ్డను జన్మించాలంటే 9 మాసాలు రక్తస్రావం జరగందే బిడ్డ రాదు. ఉద్యమంలో త్యాగం లేనిదే భూములు రక్షించుకోలేమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి శిరీష గారు, అదేవిధంగా మన స్థానిక ఎంపీ గౌరవనైనటువంటి శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, వీళ్ళందరి సమక్షంలో మొన్న 5వ తారీఖు పలాసలో ఒక మంచి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఏం చెప్పారంటే, మాట్లాడిన 2 వ్యక్తులు కూడా ప్రజానాయకులు కూడా చాలా చక్కగానే మాట్లాడాలని చెప్తుండే. ఏం మాట్లాడారంటే, బాధితులను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళ ఇష్టం లేదో నేను చేయనని చెప్పి సభాముఖంగా చెప్పడం జరిగింది. మరొకసారి ఈ వేదిక ద్వారా వచ్చినటువంటి గౌరవ పెద్దలు ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో చాలా చక్కగా మీకోసం, మీ ముందున్నటువంటి తరాల కోసం కూడా పరిచయస్తులు వచ్చారు. అమ్మ, మరొకసారి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, పెద్ద మనిషి ఏదైతే మాట్లాడారో దాన్ని పరిగణలో తీసుకొని, మరి మీ నాన్నగారు, మీ తాతగారు, ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే చేశారో సత్సంబంధాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మరి అలాంటి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని మరొకసారి ఇంత పోలీసు నిర్బంధము నిర్మించినప్పుడు కూడా, ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా వాస్తవంగా మొదటి నుంచి మనం అనుకున్నాము. ఒకటి మాత్రం మీ అందరికి చెప్పదలుచుకుంటాను, ఏంటంటే మనం ఐక్యంగా ఉన్నాము అనడానికే మొన్నటి రోజు మనం ఏం చేశామంటే, పలాసలో జరగబోయే మీటింగ్ కి మనం బహిష్కరిస్తున్నామన్నాము. బహిష్కరిస్తున్నామన్నందుకు ఏం జరిగిందంటే, వాస్తవంగా సార్ మీ దృష్టిలో పెడుతున్నాను సార్, 3 పంచాయతీలు
5 రెవెన్యూ గ్రామాలు 2 మండలాలు ఉన్నటువంటి సుమారు 20 గ్రామాల ప్రజలు మేమందరం ముక్తకంఠంతో పలాసలో బహిరంగ సభ జరిగితే 30 కిలోమీటర్ దూరంలో జరుగుతుంది కాబట్టి బాధిత గ్రామాల్లో జరగలేదు కాబట్టి మేము రామాన్ని బహిష్కరించాము. ఎలాంటి ఉద్యమైనా ఎలాంటి ఏమి జరిగినా సరే మనందరం బాధితులందరము ఐక్యంగా ఉండే మనం హక్కులు మనం కాపాడుకుంటామని ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటాను. మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీ ద్వారా బహుశా నాకు తెలిసి ఇప్పటి వరకు గత 11 నెలలు మహామహునులు వచ్చారు సార్, మీరు కూడా అందులో భాగంగా వచ్చారు నేను భావిస్తున్నాను. తప్పకుండా మా యొక్క బాధని ఆవేదనని మీరు స్వయంగా వెళ్ళి చెప్పి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మాకు ఈ ప్రాంతంలో ఉద్దాన కార్గో ఎయిర్పోర్ట్ లేకుండా ఈ ప్రాంతం పచ్చని పండుగలు కొనసాగించాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్. కుసుమక్క 2 నిమిషాలు. అందరికీ నమస్కారం. పెద్దలు వడ్డే సాగునాథేశ్వరరావు గారు, మహదేవ్కి, అలాగే కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేకంగా నిర్బంధాల మధ్యన పోలీసు అణిచివేతల మధ్యన అనేక రూపాలుగా ఇక్కడికి వచ్చినటువంటి నా సహోదరులందరికీ ఉద్యమ వందనాలు మా ప్రగతిశీల మహిళా సంఘం తరఫున తెలియజేస్తున్నాం. మిత్రులారా, గత సంవత్సర కాలంగా ఏదైతే మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, మా బిడ్డలను చదివిస్తున్నాం, మాకు పిల్లలను పెళ్లి చేస్తున్నాం, మా జీవనోపాధి ఈ భూమి అనేది మన గత సంవత్సరంగా నవంబర్ 25వ తేదీ నుండి పోరాటం చేస్తున్నా ఈ పాలకులకు పట్టింపు లేవు. కానీ ఇప్పుడు వచ్చి మనము ఏదైతే ప్రజా సేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ అడ్డదిడ్డంగా పాలకులు వచ్చి కాశీబుగ్గులో పెట్టారో దానికి వ్యతిరేకంగా అసలైన ప్రజలము, రైతులము ఇక్కడున్న మేము ఇక్కడికి వచ్చి మీరు సమాధానం చెప్పండి, మా బతుకులను తీయొద్దని చెప్తూ మేము సమావేశం పెడుతుంటే నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. ఆ నిర్బంధాలు మాకు కొత్త కాదు. ఆ నిర్బంధాల మధ్య మేము బ్రతుకునే వాళ్ళమే. పోరాడే శక్తి మాకుంది. ఆనాటి నిర్మలా అంకమ్మ సరస్వతి, నేటి చెయ్యక్క చంద్రక్క ఏదైతే మహిళా ఉద్యమాలు ఉన్నాయో ఆ మహిళా ఉద్యమాలను మేము పోరాడి ముందుకు తీస్తున్నాం. అలా ఒక నిమిషం, ఏదైతే మాకు ఈ భూమి మీద చెట్టేసి, మొక్కేసి, నాటేసి, జీడి రైతులు పండించి వంగి వంగుతున్నాము. ఆ వంగిన చేతులతో కూడా నిర్బంధాల చేతులెత్తి ఈ ఉద్యమాన్ని కొనసాగించగలం. ఆ ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. దయచేసి మిత్రులారా, మీరు పోలీసులు ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే ఈ మహిళల తరఫున ఈ పోరాట శక్తి ఉన్నది. ఆ శక్తిని మీరు అడ్డుకోలేరు. ఏదైతే ఉద్యమాలు కొత్త కాదు, నాకున్న త్యాగాల ఫలితమే ఈ ఉద్యమాలను సాగించగలుగుతాం. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి పాలకులు ఇప్పటికైనా విరమించుకుంటూ ముందుకు తీసుకుపోవాలని, లేకుంటే మాకు అమరులు నేర్పినటువంటి బాటలున్నాయి, త్యాగాలున్నాయి అనేది దయచేసి చెప్పుకుంటూ ధన్యవాదాలు. కొంచెం 1 మినిట్ అలాగే మీటింగ్ మనము ముగిస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇంత ఆంక్షలు ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మరి విజయపథం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు.